అందరికీ నమస్కారం అండి. మనకు వారానికి 7 రోజులున్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడిని పూజించటం జరుగుతుంది. సోమవారము శివుడిని, మంగళవారం ఆంజనేయ స్వామిని, బుధవారము వినాయకుడిని, గురువారము విష్ణుమూర్తిని, శుక్రవారం లక్ష్మీదేవిని, శనివారం వెంకటేశ్వర స్వామిని, ఆదివారం సూర్యభగవానుడిని ఆరాధిస్తూ ఉంటారు. ఆదివారం రోజు సూర్యభగవానుని ఆరాధించినట్లయితే సకల దోషాలు, కష్టాలు కూడా తీరిపోతాయి అంటారు. అయితే ఆదివారం రోజు కొన్ని పనులు గనక చేసినట్లయితే అనేక చెడు ఫలితాలు వస్తాయి. ఆదివారం రోజు ఏ పనులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయో, ఏ పనులు చేస్తే చెడ్డ ఫలితాలు వస్తాయో ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా ఆదివారము ఏ పనులు చేయొచ్చో ఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాము. ఆదివారం రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబు నిండా నీళ్లు తీసుకొని అందులో ఒక మందార పువ్వు వేసి కొద్దిగా పసుపు వేసి సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. అర్ఘ్యం సమర్పించే సమయంలో ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు పొరపాటున కూడా ఆ నీళ్లు కాళ్ళ మీద పడకుండా చూసుకోవాలి. ఇలా గనక సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించినట్లయితే సూర్యభగవానుని యొక్క ఆశీర్వాదంతో జాతకంలో ఏర్పడిన గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి జీవితం ఆనందంగా సాగిపోతుంది. చాలామంది ఆదివారము సెలవు రోజు కదా అని ఆ రోజు జుట్టు కత్తిరించుకోవటము, గడ్డం చేసుకోవటము, గోల్డ్ తీసుకోవటము మొదలైన పనులు చేస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. ఆదివారం రోజు ఈ పనులు చేసినట్లయితే జాతకంలో సూర్యగ్రహము బలహీనపడుతుంది. ఆదివారం రోజు ఈ పనులు గనక చేసినట్లయితే జాతకంలో సూర్యుడి స్థానము బలహీనపడుతుంది. ఆదివారం రోజు సాయంత్రము ఉప్పు గనక తిన్నట్లయితే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. వీలైనంత వరకు ఆదివారం రోజు ఉప్పు తినకుండా ఉంటే మంచిది. ఆదివారము తలకు నూనె రాసుకోకూడదు. ఆదివారము, మంగళవారము తలకు నూనె రాసినట్లయితే ఆయుక్షీణం అవుతుంది అంటారు. ఆదివారం రోజు తలకు నూనె పెట్టుకోకుండా తలస్నానం చేస్తే చాలా మంచిది. ఆదివారం రోజు మాంసం తినటము, మద్యం తాగటము మానుకోవాలి. రావి చెట్టుని చాలా పవిత్రంగా భావించి పూజలు చేస్తూ ఉంటారు. రావి చెట్టు కింద దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. అయితే ఆదివారం రోజు మాత్రము రావి చెట్టుని తాకకూడదు. రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయకూడదు. ఎందుకంటే ఆదివారము రావి చెట్టులో లక్ష్మీదేవి యొక్క అక్క అయిన జ్యేష్ఠాదేవి కొలువే ఉంటుంది. ఈ రోజు కనుక రావి చెట్టును పూజించినట్లయితే మీకు అనేక ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఆదివారం రోజు గుమ్మడికాయ, ఉల్లిపాయ, వెల్లుల్లి, పెసరపప్పు, నువ్వులు మొదలైన ఆహార పదార్థాలు తినకూడదు. ఆదివారం రోజు కొబ్బరికాయ, ఉసిరికాయ అస్సలు తినకూడదు. చాలామంది మంచం మీద కూర్చొని ఆహారం తీసుకుంటూ ఉంటారు. అయితే ఏ రోజు కూడా ఆహారము మంచం మీద కూర్చొని తినకూడదు. ముఖ్యంగా ఆదివారం రోజు మంచం మీద కూర్చొని ఆహారం తినకూడదు. ఆదివారం రోజు ఇంట్లో ఉండే స్త్రీలు స్నానం చేసిన తర్వాత ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపించి సూర్యుడికి నమస్కారం చేయాలి. ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరి యొక్క ఆరోగ్యము చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఆదివారం రోజున ఇంట్లో ఉండే పిల్లలు గాయత్రి మంత్రం జపించినట్లయితే మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పిల్లలు బాగా చదివి వృద్ధిలోకి వస్తారు. ఆదివారం సెలవు రోజు కాబట్టి చాలామంది ఇల్లు శుభ్రం చేసే పని పెట్టుకుంటారు. అయితే ఆదివారం రోజు ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయకూడదు. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న సంపదలు తొలగిపోతాయి. ఆదివారం రోజు ఎరుపు రంగు బట్టలు ధరిస్తే చాలా మంచిది. ఎందుకంటే సూర్యభగవానుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టము. ఈరోజు ఎవరైతే ఎరుపు రంగు బట్టలు ధరిస్తారో వారికి జీవితంలో ఎలాంటి కష్టాలు రావు. ఆదివారము సాయంత్రము సూర్యుడు అస్తమించిన తరువాత ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకూడదు. ఇలా గనక అప్పుగా ఇచ్చినట్లయితే జీవితంలో అప్పుల భారం పడుతుంది. ఆదివారము ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు సూర్యభగవానుని తలుచుకొని గనక బయటికి వెళ్ళినట్లయితే మీరు చేసే పనుల్లో తప్పకుండా విజయం లభిస్తుంది. ఆదివారం రోజు పసుపు బట్టలు కట్టుకొని పూజ చేసుకున్నట్లయితే వివాహం కాని వారికి త్వరలో వివాహం జరుగుతుంది. ఆదివారం రోజు బట్టలు తుక్కునే సర్ఫు, సబ్బులు కొనుగోలు చేయకూడదు. వీటిని కనుక కొన్నట్లయితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టము. ఆదివారం రోజు ఇంట్లో కొబ్బరికాయ కొట్టి పూజ చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది.
ఆదివారం రోజు బంగారం కొనడం మంచిది కాదు. ఆదివారము గోమాతకు ఆహారం తినిపిస్తే సకల సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. గోమాతను పూజించిన, ఆహారం తినిపించిన, ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఆదివారము ఈ నియమాలను పాటించినట్లయితే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహంతో మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి.